SIBO ఎలా రాకుండా ఉండొచ్చు, వస్తే ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇంత ముందు రీలో మనం చెప్పుకున్నట్టు SIBOకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, కాజ్ చేసే కండిషన్స్. సపోజ్ మనకి పేగు కదలిక ఎప్పుడైనా తగ్గుతుంది అనుకోండి, ఆ కదలిక తగ్గే కాజ్ ఉందో దాన్ని ట్రీట్ చేసుకుంటే నయం అవుతుంది. పేషెంట్స్ కి ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. థైరాయిడ్ ఉందంటే థైరాయిడ్ ని ట్రీట్ చేసుకోవాలి. ఇలా మల్టిపుల్ థింగ్స్. బట్ ఇది ఓన్లీ మెయిన్ కాజ్ ట్రీట్ చేయడం. పర్సే SIBOని ట్రీట్ చేయాలంటే మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ కోర్స్ మనం కరెక్ట్ గా వాడితే ఏదైతే బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయ్యిందో దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు. గుడ్ బ్యాక్టీరియా ఇచ్చిన తర్వాత కూడా మన బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ కూడా సప్రెస్ చేయొచ్చు. ఇది మనం ఇస్తూ పేగు కదలిక మంచిగా అయ్యే మెడిసిన్స్ ఇస్తూ థైరాయిడ్, డయాబెటీస్ లాంటి మెడికేషన్స్ మంచిగా కంట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటే డెఫినెట్ గా SIBO అనేది ట్రీట్ చేసి ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైనా ఫుడ్ ఇంటాలరెన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇంటాలరెన్స్ ఏది ఉంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇది కొంచెం IBS తో రిలేటెడ్. దీన్ని లో ఫార్మాట్ డైట్ అంటాం. జనరల్ గా అన్ని మన డైట్స్ అవాయిడ్ చేయగలరు. ఏదైతే మనకు పడట్లేదో అదే మనం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఆల్వేస్ లో ఫార్మాట్ డైట్ ఫాలో అవడం అనేది చాలా కష్టం. బెటర్ మనకి సెలెక్టివ్ గా ఈ ఫుడ్ పడట్లేదు అనిపిస్తే దాన్ని అవాయిడ్ చేసుకుంటే మనకు డెఫినెట్ గా ఫుడ్ లో ఒక 7-8 ఐటమ్స్ దొరుకుతాయి.